అది అసాధ్యమైన పని అది. కానీ ప్రార్థన ద్వారా నువ్వు ప్రార్థన ప్రారంభించు, అసాధారణమైన పనులు సులభంగా జరుగుతుంటాయి. ఇక నా వల్ల కాదు, ఇది నాకు ఇది ఇంపాసిబుల్ అనుకున్న వర్క్ కూడా చాలా సులభంగా నువ్వు చూస్తూ ఉంటావు. ఈవెన్ నీ స్టడీస్ కూడా, నీ స్టడీస్ అయినా కావచ్చు, నీ జాబ్సే కావచ్చు, అది విజ్డమే కావచ్చు, నీకు శక్తికి మించిన పని ఏదైనా కావచ్చు, నువ్వు ప్రార్థన ప్రారంభించు, దేవుడు సులభంగా ఆ కార్యాలు చేస్తుంటాడు. హల్లెలూయా. వీళ్ళు 3 విధాలుగా మళ్ళీ ఆ దేశానికి వెళ్ళారు. ఒకడేమో జెరుబ్బాబెల్ నేతృత్వంలో పోయారు, నెక్స్ట్ ఎజ్రా నేతృత్వంలో పోయారు, తర్వాత నెహెమ్యా నేతృత్వంలో పోయారు. చాలామంది యూదులు ఇప్పటికి కూడా యూదులు ఇంకా చాలా ప్రపంచంలో ఉన్న యూదులు ఇజ్రాయెల్ దేశానికి వస్తున్నారు ఇప్పటికి కూడా. ఓకే, ఇది అప్పటి స్టోరీ. అయితే ఇక్కడ జరిగిన కార్యం ఏంటంటే, నువ్వు ప్రార్థన ప్రారంభించాలంటే మొట్టమొదటిగా నీ మనసును నిలుపుకోవాలి.